బెల్లం ఫస్ట్ పెళ్లి కాకనే ముందు ఇక నీ దండం పెట్టి పెళ్లి అయిపోయినాక ఇక పెళ్ళం కొడుకు అయ్యి కథం పెళ్ళమే దేవత నీ ఉయ్యాలో ప్రేమతో మొక్కుతుండ్రు ఉయ్యాలో పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలో ఆనాటి స్త్రీలంతా ఉయ్యాలో భర్త పాద సేవ ఉయ్యాలో చేసుకునేదమ్మ ఉయ్యాల ఈనాటి పెళ్ళాలు ఉయ్యాలో మొగడొక్క మాట అంటే ఉయ్యాల కయ్యానికి కాలు ఉయ్యాలో దువ్వుతున్నారమ్మ ఉయ్యాల తాత మంచి ఏడుందే మానవత్వం ఏడుంది ధర్మం ఏడుంది న్యాయం ఏడుంది సత్యం ఏడుంది కాదు కడుపులో 9 నెలలు మోసిన తల్లికే మోసం చేస్తున్న కొడుకులు ఇక మనం ధర్మం న్యాయం ఏం మాట్లాడతావు నీకు జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి వాళ్ళని ఒంటరిగా వదిలేసి వాళ్ళకు మొదటి ముద్ద పెట్టకుండా మొదటి పండు కొనియకుండా మొదటి చీరే మొదటి బట్టలు కొనియకుండా చిరాకు ఊకేంది చిరాకు ఇదా లొక్కిసవన్నీ కోళ్ళాగలు వచ్చి ఎవలా అంటే పని మనిషి అయినా అక్కడికి వచ్చింది కథ అది తల్లిని తండ్రి ఎక్కడికి కోళ్ళాగలు రారు పిరా ఎక్కడికి కోళ్ళాగలు ఎవరు పిరా దావు మరి ఇసుంటా ఏంది పరిస్థితి ఎట సంగతి ఏంది చాలా మంది గాలిలో గడపాల్సిన పిలవరా అది పిరా నీ పేరు ఏం పేరు గజానంద్ 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 ఏం పని చేస్తావు మగోని చదువు పంతులే ఇది పాఠాలు చెప్తుంది పాఠాలు చెప్పుకునేది పంతులు ఇది ప్రకృతిని ఈ గాలికి చాలా మంది ఆక్సిజన్ అందకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి తాత ఇప్పుడు సభ్య సమాజానికి సందేశం ఇవ్వాలి ప్రకృతి పాఠాలు నేర్చుకునేది ఈ ప్రకృతి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు పాఠశాల పిల్లలకు ఏం చెప్తావు సభ్య సమాజానికి ఏం చెప్తావు పరుసు పొరకాలకు ఏం చెప్తావు ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి గురువులకు రెస్పెక్ట్ లేదు తాత అయ్యో ఒక్క మాట అంటే పడతలే వెనకడికి కర్ర తీసుకొని ఆడిస్తే అమ్మో అని వేసిరు మనకు ఓడ కుర్చీ వేసిరు ఇట్లా కానీ ఇప్పుడు పొలగాని గిట్లా మనము విద్యార్థులకి మనం ఏదైతే అంత ముందు మనకి పనిష్మెంట్ ఇచ్చారో మన గురువులు అది ఇప్పుడు మన భవిష్యత్తుకి ఈ రోజు మేము ఇంత మంచి స్థితిలో ఉందంటే కారణము మాకు చదువు చెప్పిన గురువులు వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళు మాకు మంచి చెడు అన్ని చెప్పారు కాబట్టి ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం అదే విషయాలు ఇప్పుడు మా విద్యార్థులు కూడా మేము తెలియజేస్తున్నాం ప్రతి విషయం ఏది మంచిది ఏది చెడు చదువుతో పాటు వాళ్ళకి మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మేము చక్కగా వివరిస్తూ ఉంటాం చాలా వరకు విద్యార్థులు మా మాట వింటారు చాలా వరకు బాగానే ఉంటారు ఏదో కొంతమంది విద్యార్థుల వల్ల మనకి అపకీర్తి వస్తుంది కానీ చాలా మంది విద్యార్థులు అయితే బాగానే ఉన్నారు చదువు బాగా వస్తలేదు అని ఒక పిల్లగాని గిట్ట ముట్టుకుంటే వాళ్ళ అయ్యా లమ్మ వచ్చి పంచాయతీ పెట్టుకొని కేసు కూడా పెట్టుకున్నారు అది స్కూళ్ళల్లో అది రావడానికి కారణం ఏంటిదంటే తల్లిదండ్రులు విద్యార్థుల మీద పెంచుకున్నటువంటి వాళ్ళ బిడ్డల మీద పెంచుకున్న అమితమైన ప్రేమ అది అంటే బిడ్డని నేను గారాభంగా చూసుకుంటున్నా సో వాళ్ళు ఎందుకు కొట్టాలి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆవేశంతో వస్తారు కానీ ఒకసారి తల్లిదండ్రులు అందరూ ఆలోచించి సో వాళ్ళ కన్సర్న్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి నా బిడ్డను మరి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి ఒక మాట అడిగితే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క మంచి కోసమే కొడుతున్నారని చెప్పేసి చాలా చక్కగా వివరిస్తాడు ఏ ఉపాధ్యాయుడైనా సరే విద్యార్థి భవిష్యత్తు కోసమే కృషి చేస్తాడు తప్ప అతనికి బాగా చెడిపోవాలని చెప్పేసి ఏ ఉపాధ్యాయుడు కూడా కోరుకోడు రాయిని కొడితేనే శిల్పం అవుతుంది అంతే రాయిని కొట్టకుండా శిల్పం అవుతుందా ఆటుపోటు ఎదురైతే అలలు దరికి చేరు గదరా ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పంగా మారు గదరా మరి సోయి తల్లిదండ్రులకు లేదా లేదు ఇప్పుడు 4 దెబ్బలు తగిలితేనే కొడుకు దారికి వస్తాడని తెలియదా మొక్కప్పుడు వంగనప్పుడు అయ్యా నా కొడుకు అట్లా నా కొడుకు పట్నం అంట పెట్టిండు బరిదగించిపోయిండు నా కొడుకు నా చేతుల్నే లేడు అంటే ఎట్లా ఉంటాడా అందుకనే సెల్ ఫోన్ కొనియకపోతే చచ్చిపోతుండు బైక్ కొనియకపోతే చచ్చిపోతుండు నువ్వు పెంచినావు నీ తప్పు నీది తర్వాత చిన్నగా ఉన్నప్పుడు సంతే విద్యా బుద్ధులు తల్లిదండ్రులకి మేము చెప్పదలసిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే తాత కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అంటే కొంతమందికి చదువు పాపం వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి రాదు అలాంటి వాళ్ళని వదిలేయాలి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క పౌరుడికి ఎవరికైనా సరే ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి సో నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఉంది నేను టీచర్ అయినా సో ఇప్పుడు
అన్న గాయకుడు నరసయ్య తాత 10వ తరగతి బంద్ చేసిండు. నేచర్ గురించి మొత్తం వివరించే ఎరికేనా పిల్లగా నేను? నరసయ్య తాత. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా వచ్చిండు. అగ్ని పరీక్ష దాకా పోయి వచ్చినారు. అంటే ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలోనే కృషి చేయాలి, తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అంతేగాని తల్లిదండ్రులు మార్కుల కోసము, ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి తేవద్దు, విద్యార్థుల మీద ఒత్తిడి తేవద్దు, మార్కుల కోసం అస్సలు కూడా ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే మార్కులని విద్యార్థులని తల్లిదండ్రులు పక్క విద్యార్థితో కంపేర్ చేస్తూ ఉంటారు. అరే ఆ పక్కింటి అబ్బాయికి 99% వచ్చిందిరా, నీకేంద్రా 50% వచ్చింది, నువ్వు ఏం చేస్తున్నావు అట్లా అనొద్దు. ఖచ్చితంగా ఆ బిడ్డకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అతను ఖచ్చితంగా ధైర్యం చెప్పాలా, ఏం పర్లేదు నీ వల్ల ఎంత అయితే అంత చెయ్యి, చదువుతో పాటు నువ్వు చదువు పాస్ అవ్వు, నువ్వు సర్టిఫికేట్ సంపాదించు, ఇంకా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది తల్లిదండ్రులుగా నువ్వు తెలుసుకోండి, ఆ దిశగానే నువ్వు పంపించు. ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులు భవిష్యత్తు కోసమే కృషి చేస్తారు తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. వాళ్ళని కొట్టినా 2 మాటలన్నా వాళ్ళ మంచి కోసం మాత్రమే. ఏం పేరు తాత? నా పేరు రామేశ్వర్ రెడ్డి. నేను సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నాను. నా తోటి అధ్యాపకుడు సాయినా గారు మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మరియు నా తోటి ఆఫీస్ స్టాఫ్ మెంబర్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు బడగారి సాయన్న. సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మ్యాథమెటిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నా. సో ఈ రోజులో మనం యువత యొక్క పోకడ చూస్తే వాళ్ళు చెడిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి తల్లిదండ్రుల పెంపుడు విధానాలు, రెండవది ఈ రోజు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను, టెక్నాలజీని అపసవ్య మార్గంలో ఉపయోగించడం. చిన్న ఉన్నప్పుడు గంజాయి ఉండేనా, డ్రగ్స్ ఉండేనా, టెక్నాలజీని అపసవ్య మార్గంలో ఉపయోగించడం వల్ల చాలా మట్టుకు యువత చెడిపోతున్నది. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అయిపోయింది. అసలు ఎవరికి పడితే వాళ్ళకు ఓటర్ ఐడి ఇస్తలేరు, మరి ఎవరికి పడితే వాళ్ళకి సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి, స్మార్ట్ ఫోన్ అడగవా తాత, నీ గొంతుతోనే అడుగుతున్నా. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇంటి దగ్గర మెయిన్గా ఈ రోజులలో యువకుల్ని, పిల్లల్ని, అంటే ఎవరైతే మన స్కూల్ ఏజ్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మొబైల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, దేనికోసం యూజ్ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఒక కన్ను పెట్టి ఉంచాలా. అసలు ఇంటర్మీడియట్ దాకా స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు అవసరమా తాత నాకు చెప్పు. కొన్ని దేశాలలో జపాన్, జర్మనీ దానిలో ఇంటర్మీడియట్ వరకు స్మార్ట్ ఫోన్లను అవసరమా, అన్ని తల్లిదండ్రులే డబ్బా పోని. ఇప్పుడు ఫోన్ కంపల్సరీ అనుకుంటే దాన్ని సవ్యమైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నీకు కాదు టెక్నాలజీ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలి. తల్లిదండ్రులు మన బాధ్యత అది కాదు. ఇప్పుడు మనం ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడే ట్రైనింగ్ ఇచ్చి తుపాకీ చేతికిస్తారు. మరి ఇక్కడ ఎవరికన్నా